కొన్ని వేల మందికి కొన్ని వందల కిలోల ఆర్నమెంట్స్ తయారు చేసి ఇవ్వడం జరుగుతుందండి. అది నా గొప్పతనం. మీరు ఎక్కడో ఉంటారు, ఇలా మాకు ఇమేజ్ పంపించేస్తారు, నవీన్ గారు ఇలా చేయండి, ఇందులో ఇలాంటి మార్పులు చేయండి అని చెప్తా ఉంటారు. అప్పుడు మేము ఏం చేయాలి, ఎంత ఆలోచించాలి, అలాంటి అచ్చులు మరి ఉన్నవా లేవా అన్ని గమనించుకోవాలి. ఇలా జిరాక్స్ తీసుకున్న తర్వాత మేము అన్ని ఆ మిషన్ ద్వారా చిన్న తీగలుగా మార్చుకొని ఫస్ట్ ఈ విధంగా సెట్ చేస్తాం. ఈ విధంగా బ్లాక్ మూవ్ పైన పెట్టడం ద్వారా ఏమంటే లెఫ్ట్ సైడ్ ఎంత ఉందో రైట్ సైడ్ అంతే మెజర్మెంట్ వస్తుంది, రైట్ సైడ్ ఎంత ఉందో లెఫ్ట్ సైడ్ అంతే మెజర్మెంట్. నవీన్ గారు మధ్య లక్ష్మీదేవి పెద్దగా ఉండాలి. ఇమీడియట్లీ ఏం చేస్తాము, ఆ వీడియో వింటూ లక్ష్మీదేవి పెద్దగా అంటే ఎంత సైజ్ పెట్టుకోవాలి అని లక్ష్మీదేవిని పెద్దగా చేస్తూ, మళ్ళీ నవీన్ గారు పికాక్ చిన్నగా ఉండాలి అని అంటూ ఉంటారు. ఆ పికాక్ చిన్నగా ఉండాలంటే ఏ విధంగా సెట్ చేయాలి, ఏ విధంగా కట్ చేస్తే పికాక్ చిన్నగా వస్తుంది, ఆ పికాక్ చిన్నగా కట్ చేసినప్పుడు ఈ లక్ష్మీదేవికి అది మ్యాచ్ అవుతుంది లేదా, ఇన్ని రకాలుగా మనస్సుని పెట్టి ఆలోచిస్తూ ఈ విధంగా ఒక రూపం వస్తుంది. ఇలా రూపం వచ్చిన తర్వాత మేము మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటాము, ఆ వీడియో వింటాము. ఆ నవీన్ గారు 18 ఇంచెస్ లెంత్ ఉందా, 8 ఇంచెస్ లెంత్ ఉంది, 70 గ్రామ్స్ వెయిట్ అవుతుందా, 70 గ్రామ్ వెయిట్ అవుతుంది, ఫ్లెక్సిబిలిటీ ఉందా లేదా, ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఇవన్నీ కూడా విడివిడి పీసెస్, ఇవన్నీ ఏది స్టాండర్డ్ పీస్ గా చూడండి చూపిస్తాను. ఇలా ఉంటే ఇలా రేకు బయటకు వచ్చేస్తుంది, మళ్ళీ దీన్ని ఇలా పెట్టేస్తాము, ఇలా లక్ష్మీదేవి బయటకు వస్తుంది, ఇలా లక్ష్మీదేవి ఇలా పెట్టేస్తాం. ఇలా పెట్టేసి అన్ని సెట్ చేసుకొని ఒక్కసారి క్వాలిటీ చెక్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ జాయిన్ చేయాలి. ఇలా పక్కన పెట్టేసి దీనిపైన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని మనం పోస్తా ఉంటాము. ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, మెల్లిగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని ఈ విధంగా మనం తీస్తా ఉంటాము. ఇలా తీసినప్పుడు వచ్చేసింది మొత్తం క్లియర్ గా మనకు కనిపిస్తుంది. దీనిపైన ఇదంతా జాయిన్ చేయాలి కాబట్టి దాని ద్వారా ఎక్కడెక్కడైతే మనకు జాయింటింగ్ కావాలి, ఎక్కడెక్కడైతే ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, ఎక్కడెక్కడ స్టాండర్డ్ కావాలి అని దృష్టి పెట్టుకొని ఇలా మనము ప్రతిదీ కూడా ఇలా జాయిన్ చేస్తూ ఉంటాము. దేంతో జాయిన్ చేస్తాము, కార్డ్మియం కేడియం ద్వారా జాయిన్ చేస్తున్నాం. అప్పుడు ఏమంటే క్వాలిటీలో చేంజ్ రాదు. కొన్ని వేల మందికి కొన్ని వందల కిలోల ఆర్నమెంట్స్ తయారు చేసి ఇవ్వడం జరుగుతుందండి. అది నా గొప్పతనం, అమ్మవారి ఇచ్చిన కృపగా నేను భావిస్తా ఉంటాను. ఒక ఆర్నమెంట్ ని ఏ విధంగా చేయాలో దానిపైన పూర్తి అవగాహన ఉంటే మాత్రమే ఒక వస్తువులో అందం వస్తుంది. లేదంటే వస్తువు మాత్రమే అవుతుంది. అందంతో కూడిన వస్తువు రావాలంటే ఆ నిష్ణాతులు మాత్రమే పనిచేయాల్సి వస్తుంది. ఎన్నో అద్భుతమైన ఆర్నమెంట్స్ మన స్టోర్ నుంచి ప్రపంచవ్యాప్తంగా పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. శ్రీ మాత్రే నమః.